నమస్కారం. నా ఛానల్‌ని చూస్తున్న అందరికీ స్వాగతం. ఇక్కడ నేను లడ్డూలు చేశాను. ఏం లడ్డూలు అనుకుంటున్నారా? బియ్యంతో చేసిన లడ్డూలు. ఓన్లీ 3 పదార్థాలుంటే సరిపోతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకోండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని, ఒక గిన్నె పెట్టుకొని, 1 కప్పు బియ్యం తీసుకొని, దాన్ని ఇలా వేయించుకోవాలి. ఏం నూనె అవసరం లేదు, నెయ్యి అవసరం లేదు. ఓన్లీ లో ఫ్లేమ్‌లో ఇలా వేయించుకుంటూ ఉండాలి. సో, బియ్యం అనేది ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసి నార్మల్‌గా వేయించుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. నెక్స్ట్ ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారనిచ్చుకున్న తర్వాత వాటిని మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. సింపుల్‌గా ఇంత మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల పాలనైతే తీసుకోవాలి. ఈ 2 కప్పుల పాలను తీసుకొని ఇది కొంచెం మసలే వరకైతే వేయించుకోవాలి. ఇంకో స్టవ్ మీద హాఫ్ కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకుంటాలి. ఈలోపు ఈ పాలనేవి మసులుతూ ఉంటాయి. ఈ పాలు మసిలేలోపు బెల్లం కూడా కరిగిపోతుంది. సో, బెల్లంలో ఎలాంటి ఇసుక రాళ్ళు లేకుండా చూసుకోవడం మన బాధ్యతే. సో, ఇలా మసులుతూ ఉంటుంటే పాలు నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న రైస్ పౌడర్‌ని తీసుకొని ఈ పాలల్లో వేసి తిప్పుతుండాలి. సో దట్ అడుగంటకుండా ఉంటుంది. మనం హెవీ క్వాంటిటీ చేయట్లేదు కాబట్టి తొందరగా అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొంచెం చేస్తున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇలా దగ్గర అయిన తర్వాత మనం బెల్లాన్నయితే యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని వాటర్ యాడ్ చేసుకొని 1 కప్పు బియ్యానికి 2 కప్పుల పాలు, హాఫ్ కప్పు బెల్లం ఇంతే. ఇవే కొలతలు. సో, ఇక్కడైతే మనం ఇలా చేసుకుంటూ ఉండాలి. అడుగంటుకోకుండా ఇలా మొత్తం బెల్లం వాటర్ అయితే కలిసేటట్టు ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి అయినా కలుపుకోవచ్చు. స్టవ్ ఆన్‌లో ఉండి కలుపుకోవచ్చు. మీ వెసులుబాటు బట్టి మీరు ఈ ప్రాసెస్ అయితే ఇలా మొత్తము కలిసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నూనె అయినా వేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను కొంచెం టీ స్పూన్ వరకు నూనె అయితే వేసుకున్నాను. సో, స్టవ్ ఆఫ్ చేసి ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్‌గా బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ దట్ మనం ఇలా చేసుకుంటే ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. చాలా స్వీట్‌గా అయితే ఉండదు. అలా అని స్వీట్ లేకుండా ఉండదు. చాలా హెల్తీ అండ్ టేస్టీ. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.